Good morning, children. Welcome to Staff Mathematical Foundations. We completed what previously 40 chemistry foundation classes we completed. Now we are at what 41 chemistry foundation class. This is our hydrogen compounds. ఇంతకు ముందు క్లాస్లో కొన్ని హైడ్రోజన్ కాంపౌండ్స్ చెప్పాను. ఈరోజు ఇంకొన్ని హైడ్రోజన్ కాంపౌండ్స్ చూస్తాం. ఓకేనా? సో ఆక్సిజన్ వరకు కంప్లీట్ చేసినాను. ఇప్పుడు సల్ఫర్కి సంబంధించినవి చూడండి. సో అవి ఏంటంటే ఒకటి ఫస్ట్ వన్ సల్ఫర్కి సంబంధించినవి. సో ఇక్కడ వరకు ఫస్ట్ మనకు ఇంతకుముందు క్లాసులో ఎన్ని కంప్లీట్ అయిపోయినాయి? ఇంతకుముందు క్లాసులో 21 కంప్లీట్ అయిపోయినట్టున్నాయి కదా. ఇప్పుడు యూ టేక్ వాట్ 22. ఈ 22 కాంపౌండ్ దేనికి సంబంధించింది? సల్ఫర్ కాంపౌండ్స్ నుంచి రాయాలి. అందులో సల్ఫర్ వాటర్లో ఏంటిది? ఫస్ట్ వన్ హైడ్రోజన్ సల్ఫైడ్. సల్ఫర్ అయాన్స్ ఏం చెప్పాను? సల్ఫైడ్, సల్ఫైట్, బైసల్ఫైట్, సల్ఫేట్, బైసల్ఫేట్, థయోసల్ఫేట్, టెట్రాథయోనేట్ ఇన్ని చెప్పాను సల్ఫర్లు. కాబట్టి హైడ్రోజన్ సల్ఫైడ్ ఫార్ములా ఏమొస్తుంది మీకు? H2S వస్తుంది. దాని నేమ్ కూడా సేమ్, హైడ్రోజన్ సల్ఫైడే మోడల్. నెక్స్ట్ వన్ 23 ఏంటి? సల్ఫైడ్ తర్వాత ఏం చెప్పాను? సల్ఫైడ్ చెప్పాను. కాబట్టి ఏమవుతుంది? హైడ్రోజన్ సల్ఫైట్. హైడ్రోజన్ సల్ఫైట్ యొక్క ఫార్ములా ఏమొస్తుంది మీకు? H2SO3 వస్తుంది. హైడ్రోజన్ సల్ఫైట్ ఫార్ములా ఏమొస్తుంది? H2SO3 వస్తుంది. దీన్ని ఏమని చదవాలి అంటే హైడ్రోజన్ సల్ఫైట్ అని చదవద్దు, సల్ఫ్యూరస్ యాసిడ్ అని చదవాలి. సల్ఫ్యూరస్ యాసిడ్ అని చదవడం జరుగుతుంది. నెక్స్ట్ 24th సల్ఫైట్ తర్వాత ఏం చెప్పాను? బైసల్ఫైట్ చెప్పాను. బైసల్ఫైట్. సో దట్స్ వై హైడ్రోజన్ బైసల్ఫైట్. అన్ని హైడ్రోజన్ తోటి అన్ని అయాన్స్ కాంబినేషన్స్ రాస్తున్నాం. హైడ్రోజన్స్ ఫార్ములా H, బైసల్ఫైడ్ది HSO3. ఓకేనా? మీకు HSO3 వస్తుంది. ఈ HSO3 వస్తే దీన్ని చేంజ్ చేయాలి. ఈ విధంగా చేంజ్ చేస్తాము. H2SO3 యొక్క పేరు ఏమొచ్చింది? సల్ఫ్యూరస్ యాసిడ్. దీని తర్వాత హైడ్రోజన్ బైసల్ఫైడ్ తర్వాత సల్ఫర్ ఏం చెప్పాను? సల్ఫేట్. హైడ్రోజన్ కాంబినేషన్ హైడ్రోజన్ సల్ఫేట్. హైడ్రోజన్ సల్ఫేట్ ఫార్ములా ఏమొస్తుంది మీకు? H2SO4 వస్తుంది. దీని పేరేంటి అంటే సల్ఫ్యూరిక్ యాసిడ్. దీని పేరేంటిరా? సల్ఫ్యూరిక్ యాసిడ్. మీరు ఇవన్నీ కూడా రాసుకోవాలి, మళ్ళీ వాటితో పాటు నేర్వడం కూడా మనకు చాలా 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 ఇంపార్టెంటే. నెక్స్ట్ హైడ్రోజన్ సల్ఫేట్ తర్వాత నెక్స్ట్ చెప్పింది ఏంటి? సల్ఫేట్ తర్వాత బైసల్ఫేట్. హైడ్రోజన్ బైసల్ఫేట్ ఫార్ములా ఏంటి? HSO4. ఈ విధంగా వస్తుంది ఫార్ములా. దీన్ని ఏ విధంగా మార్చాలి? H2SO4గా మార్చాలి. H2SO4 యొక్క పేరేంటిది? సల్ఫ్యూరిక్ యాసిడ్. నెక్స్ట్ దీని తర్వాత బైసల్ఫేట్ తర్వాత ఏం చెప్పాను? థయోసల్ఫేట్ చెప్పాను. కాబట్టి హైడ్రోజన్ కలపండి. హైడ్రోజన్ థియోసల్ఫేట్ ఆర్ థయోసల్ఫేట్. ఓకే. సో దీని ఫార్ములా ఏమొస్తుంది మీకు? H2S2O3 వస్తుంది. దాని పేరు ఏమవుతుంది? థయోసల్ఫేట్ కాబట్టి థయోసల్ఫ్యూరిక్ యాసిడ్ వస్తుంది. ఏంటి కాబట్టి ఇక్ యాసిడ్ వస్తుంది. థయోసల్ఫ్యూరిక్ యాసిడ్. థయోసల్ఫ్యూరిక్ యాసిడ్.
నెక్స్ట్ వన్ హైడ్రోజన్ టెట్రాథయోనేట్. హైడ్రోజన్ టెట్రాథయోనేట్. హైడ్రోజన్ టెట్రాథయోనేట్ అంటే హైడ్రోజన్ టెట్రాథయోనేట్ యొక్క ఫార్ములా హైడ్రోజన్ టెట్రాథయోనేట్ H2S4O6 వస్తుంది. దీని పేరు ఏమైతే చెప్పండి, టెట్రాథయోనేట్ కాబట్టి టెట్రాథయోనిక్ యాసిడ్. ఏది కాబట్టి ఇక్ యాసిడ్, టెట్రాథయోనిక్ యాసిడ్. టెట్రాథయోనిక్ యాసిడ్. నెక్స్ట్ హైడ్రోజన్ టెట్రాథయోనేట్. సల్ఫర్ యానియాన్స్ అయిపోయాయి. సల్ఫర్ తర్వాత నెక్స్ట్ ఏ యానియాన్స్ చెప్పాను మీకు, నైట్రోజన్ యానియాన్స్ చెప్పాను. నైట్రోజన్ యానియాన్స్. నైట్రోజన్ యానియాన్స్ లో ఫస్ట్ ఏం చెప్పాను, నైట్రైడ్. కాబట్టి హైడ్రోజన్ తోటి ఏమవుతుంది, హైడ్రోజన్ నైట్రైడ్ అవుతుంది. హైడ్రోజన్ నైట్రైడ్. హైడ్రోజన్ ఫార్ములా H+1, నైట్రైడ్ ఫార్ములా N-3. కాబట్టి దాని నుంచి వచ్చే ఫార్ములా ఏమవుతుంది, ఈ విధంగా అయిపోయి నీకు ఏమొస్తుంది, HN3 వస్తుంది. H3N వస్తుంది. H3N. H3N అట్లా రాయకుండా ఎట్లా రాస్తామంటే NH3N రాస్తాం. NH3 యొక్క పేరు ఏంటి అంటే అమోనియా. NH3 యొక్క పేరు ఏంటిది, అమోనియా. అమోనియా. నెక్స్ట్ వన్ 30 నైట్రైడ్ తర్వాత నైట్రోజన్ యానియన్ ఏం చెప్పాను, నైట్రేట్ చెప్పాను. నైట్రైట్ చెప్పాను. నైట్రైట్ కాబట్టి కలిపి రాయండి, హైడ్రోజన్ నైట్రైట్. హైడ్రోజన్ నైట్రైట్ అంటే యూ విల్ గెట్ యాజ్ వాట్, HNO2. HNO2 పేరేంటి, నైట్రైట్ కాబట్టి అస్ యాసిడ్, నైట్రస్ యాసిడ్. నైట్రస్ యాసిడ్. నెక్స్ట్ వన్ నైట్రైట్ తర్వాత నైట్రేట్ చెప్పాను. నైట్రేట్ నైట్రోజన్ యానియాన్స్ లో. నైట్రైట్ ఇది నైట్రేట్. హైడ్రోజన్ నైట్రేట్. నెక్స్ట్ వన్ హైడ్రోజన్ నైట్రేట్. కాబట్టి దాని ఫార్ములా ఏమొస్తుంది నాకు, HNO3 వస్తుంది. HNO3. కాబట్టి దీని పేరు ఏమవుతుంది, నైట్రిక్ యాసిడ్. నైట్రిక్ యాసిడ్. నైట్రిక్ యాసిడ్. సో నెక్స్ట్ వచ్చేసి 32. 32 ఏంటి అంటే నెక్స్ట్ నైట్రోజన్ అయిపోయాయి. నైట్రోజన్ తర్వాత ఫాస్ఫరస్ యానియాన్స్ చెప్పాను. ఫస్ట్ ఫాస్ఫరస్ యానియాన్ ఫాస్ఫైడ్ చెప్పాను. కాబట్టి హైడ్రోజన్ కాంబినేషన్ ఏమొస్తుంది, హైడ్రోజన్ ఫాస్ఫైడ్. హైడ్రోజన్ ఫాస్ఫైడ్. దీని ఫార్ములా ఏమొస్తుంది మీకు, H3P వస్తుంది. H3P వస్తుంది. కానీ H3P రాయద్దు, PH3 అని రాయాలి. దాని పేరు ఫాస్ఫీన్. ఓకేనా. దాదాపుగా అన్ని నేమ్స్ చేంజ్ అవుతున్నాయి. ఒక 4-5 కాంపౌండ్స్ మినహా అన్ని కాంపౌండ్స్ యొక్క నేమ్స్ చేంజ్ అవుతాయి. అవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద హైయర్ క్లాసెస్. చాలా 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 ఇంపార్టెంట్. సో తర్వాత నెక్స్ట్ 33 ఫాస్ఫైడ్ తర్వాత ఫాస్ఫైట్. సో హైడ్రోజన్ ఫాస్ఫైట్. హైడ్రోజన్ ఫాస్ఫైట్. హైడ్రోజన్ ఫాస్ఫైట్. హైడ్రోజన్ ఫాస్ఫైట్ యొక్క ఫార్ములా H3PO3 వస్తుంది. హైడ్రోజన్ ఫాస్ఫైట్ యొక్క ఫార్ములా H3PO3 వస్తుంది. దీని పేరేంటి అంటే ఫాస్ఫరస్ యాసిడ్. దీని పేరేంటిది, ఫాస్ఫరస్ యాసిడ్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ దిస్ వన్, ఫాస్ఫరస్ యాసిడ్. ఫాస్ఫరస్ యాసిడ్. నెక్స్ట్ వన్ 31 ఫాస్ఫైట్ తర్వాత ఫాస్ఫేట్. హైడ్రోజన్ ఫాస్ఫేట్. హైడ్రోజన్ ఫాస్ఫేట్. హైడ్రోజన్ ఫాస్ఫేట్. దీని ఫార్ములా మీకు ఏమొస్తుందంటే H3PO4 వస్తుంది. హైడ్రోజన్ ఫాస్ఫేట్ ఫార్ములా ఏమొస్తుంది, H3PO4. H3PO4 యొక్క పేరు ఏంటి అంటే ఫాస్ఫారిక్ యాసిడ్. H3PO4 యొక్క పేరు ఏమిటి, ఫాస్ఫారిక్ యాసిడ్. ఫాస్ఫారిక్ యాసిడ్. నెక్స్ట్ వన్ 35 ఫాస్ఫేట్. ఫాస్ఫరస్ కి 3 యానియాన్స్ చెప్పాను.
ఫాస్ఫరస్ తర్వాత నెక్స్ట్ చెప్పిన అయాన్స్ కార్బన్ అయాన్స్ చెప్పాను. కార్బన్ అందులో ఫస్ట్ వన్ కార్బోనేట్ చెప్పాను. కార్బోనేట్ హైడ్రోజన్ కాంబినేషన్ లో హైడ్రోజన్ కార్బోనేట్. హైడ్రోజన్ కార్బోనేట్ హైడ్రోజన్ కార్బోనేట్ యొక్క ఫార్ములా ఏమొస్తుంది? H2CO3 వస్తుంది. దీన్ని ఏమంటారు? కార్బోనిక్ యాసిడ్ అంటారు. కార్బోనిక్ యాసిడ్. నెక్స్ట్ వన్ హైడ్రోజన్ బైకార్బోనేట్. హైడ్రోజన్ బైకార్బోనేట్ హైడ్రోజన్ బైకార్బోనేట్ దాని ఫార్ములా ఏమొస్తుంది మీకు? HCO3 వస్తుంది. హైడ్రోజన్ బైకార్బోనేట్ ఫార్ములా HCO3 వస్తుంది. కానీ ఇది చేంజ్ చేయాలి, H2CO3 అవుతుంది. దీని పేరు కూడా సేమ్ కార్బోనిక్ యాసిడ్. ఒక ఫార్ములాకి ఒకటే పేరు ఉంటుంది, కార్బోనిక్ యాసిడ్. కార్బోనిక్ యాసిడ్. నెక్స్ట్ వన్ 37. దీని తర్వాత ఏం చెప్పాను? హైడ్రోజన్ ఫార్మేట్ చెప్పాను. ఫార్మేట్ అని చెప్పినాను కాబట్టి హైడ్రోజన్ కాంబినేషన్లో హైడ్రోజన్ ఫార్మేట్ వస్తుంది. హైడ్రోజన్ ఫార్మేట్ యొక్క ఫార్ములా మీకు HCOO వస్తుంది. HCOO వస్తుంది. ఇది ఈ విధంగా రాయాలి. ఏ విధంగా రాయాలి? HCOOH గా రాయాలి. దీని పేరు ఫార్మిక్ యాసిడ్ కదా. ఇక్కడ ఫార్మేట్ వచ్చింది కాబట్టి దీనికి స్టార్ పెట్టాలి. ఎందుకు? ఈ క్యాటయాన్ చివర్లోకి వెళ్ళిపోతుంది. క్యాటయాన్ చివర్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి HCOOH ఫార్మిక్ యాసిడ్. ఓకేనా? అర్థమవుతున్నావా? ఇవి కాపీ చేసుకోండి. సో సమ్ మోర్ వీ హ్యావ్. సో వీ విల్ రైట్. సో నెక్స్ట్ ది హైడ్రోజన్ ఎసిటేట్. హైడ్రోజన్ ఎసిటేట్ యొక్క ఫార్ములా మీకు ఏమొస్తుందంటే HCH3COOగా వస్తుంది. కానీ ఈ విధంగా రాయద్దు. ఇది హైడ్రోజన్ ఎసిటేట్ కాబట్టి స్టార్ పెట్టుకోవాలి. క్యాటయాన్ చివర్లోకి వెళ్ళిపోతుంది. CH3COOH. దీని పేరేంటి అంటే ఎసిటిక్ యాసిడ్. దీని పేరేంటిగా? ఎసిటిక్ యాసిడ్. ఎసిటిక్ యాసిడ్. నెక్స్ట్ వన్ 41. దీని తర్వాత క్రోమియం, మ్యాంగనీస్ అట్లాంటి అయాన్స్ చెప్పాను. సో హైడ్రోజన్ డైక్రోమేట్. ఓకే, నేను అక్కడ ఏం రాయించానో అది దాన్ని ఏమంటారు సీరియల్గా రాయించింది నా దగ్గర లేదు, మైండ్లో ఉన్నవన్నీ రాయించాను. ఇక్కడ సీరియల్ అనేది మిస్ అవుతుంది, కానీ అన్ని అయాన్స్ అన్నీ వస్తాయి. క్రోమేట్ తర్వాత మ్యాంగనీస్ రాయించానా, మ్యాంగనీస్ తర్వాత క్రోమేట్ రాయించానా అనేది కన్ఫ్యూజన్గా ఉంది. అంటే అక్కడ ఏం రాయించాను అనేది నాకు నా పేపర్ మీద రాసి చెప్పలేదు కాబట్టి అన్ని అయాన్స్ కవర్ అయ్యేటట్టు మళ్ళీ ఇక్కడ మాలిక్యూల్స్ అన్నీ రాస్తాను. కానీ సీరియల్ మీరు రాసే సీరియల్ నేను చెప్పే సీరియల్ డిఫరెన్స్ కావచ్చు, కానీ కాంపౌండ్స్ మాత్రం అవే వస్తాయి. సో ఓకేనా? సో ఇప్పుడు హైడ్రోజన్ డైక్రోమేట్. హైడ్రోజన్ డైక్రోమేట్ యొక్క ఫార్ములా యూ విల్ గెట్ యాజ్ వాట్? H2Cr2O7. దీని పేరేంటి అంటే డైక్రోమిక్ యాసిడ్. డైక్రోమిక్ యాసిడ్. డైక్రోమిక్ యాసిడ్. నెక్స్ట్ వన్ 42. హైడ్రోజన్ క్రోమేట్. హైడ్రోజన్ క్రోమేట్ ఫార్ములా యూ విల్ గెట్ యాజ్ H2Cr4. దీని పేరేంటి అంటే క్రోమిక్ యాసిడ్. హైడ్రోజన్ క్రోమేట్ అనొద్దు, క్రోమిక్ యాసిడ్. క్రోమిక్ యాసిడ్. నెక్స్ట్ క్రోమేట్ తర్వాత క్రోమేట్, డైక్రోమేట్ అండ్ క్రోమేట్. తర్వాత అల్యూమినేట్ చూడండి. హైడ్రోజన్ అల్యూమినేట్. హైడ్రోజన్ అల్యూమినేట్ ఫార్ములా H3AlO3 వస్తుంది. H3AlO3. దీని అల్యూమినిక్ యాసిడ్ అనాలి, హైడ్రోజన్ అల్యూమినేట్ అన్నా పర్లేదు అనొచ్చుదండి. నెక్స్ట్ వన్ 44. అల్యూమినేట్ తర్వాత మెటా అల్యూమినేట్ చెప్పాను. హైడ్రోజన్ కాంబినేషన్లో హైడ్రోజన్ మెటా అల్యూమినేట్. హైడ్రోజన్ వాటర్ మెటా అల్యూమినేట్. HAlO3 మెటా అల్యూమినేట్. సేమ్ ఇదే పేరు రాయండి, హైడ్రోజన్ మెటా అల్యూమినేట్, నో ప్రాబ్లం. నెక్స్ట్ వన్
45 అల్యూమినేట్ మెటల్ అల్యూమినేట్ వీటి తర్వాత నెక్స్ట్ చెప్పింది ఏం చెప్పాను జింకేట్ చెప్పాను హైడ్రోజన్ జింకేట్ హైడ్రోజన్ జింకేట్ ఫార్ములా మీకు ఏమొస్తుందంటే H2Zn O2 సో సేమ్ హైడ్రోజన్ జింకేట్ నెక్స్ట్ వన్ హైడ్రోజన్ సైనైడ్ సైనైడ్ చెప్పాను HCN సేమ్ హైడ్రోజన్ సైనైడ్ 47 హైడ్రోజన్ ఐసోసైనైడ్ హైడ్రోజన్ ఐసోసైనైడ్ సో హైడ్రోజన్ ఐసోసైనైడ్ HNC సేమ్ అదే హైడ్రోజన్ ఐసోసైనైడ్ నెక్స్ట్ వన్ హైడ్రోజన్ థయోసైనైడ్ HCS this is our hydrogen thiocyanide 49 hydrogen isothiocyanide దీని ఫార్ములా HSC ఓకేనా ఏం లేదు ఇక్కడ సైనైడ్ లో N ప్లేస్ లో S వస్తుంది థయో అన్నప్పుడు S వస్తుంది నెక్స్ట్ ఇది 50 హైడ్రోజన్ సైనేట్ ఫార్ములా HCNO దిస్ ఇస్ అవర్ హైడ్రోజన్ సైనేట్ అదే ఫార్ములా అదే నేమ్ ఉంటుంది చేంజ్ కాదు నెక్స్ట్ వన్ హైడ్రోజన్ ఐసోసైనేట్ యొక్క ఫార్ములా HNCO పేరు అదే ఉంటుంది హైడ్రోజన్ ఐసోసైనేటే ఉంటుంది దీని తర్వాత నెక్స్ట్ వన్ హైడ్రోజన్ థయోసైనేట్ యొక్క ఫార్ములా సైనేట్ లో HCNO కదా సైనేట్ లో CNO కదా థయోసైనేట్ లో CSO వస్తుంది HCSO సో థయోసైనేట్ హైడ్రోజన్ ఐసోథయోసైనేట్ లో NCO ప్లేస్ లో ఏమొస్తుంది SCO వస్తుంది దిస్ ఇస్ ద వాట్ హైడ్రోజన్ థయోసైనేట్ ఇంకోటి సిలికేట్ చెప్పాను హైడ్రోజన్ సిలికేట్ ఫార్ములా ఏంటి SiO3 -2 కాబట్టి మీకు ఏమొస్తుంది H2SiO3 వస్తుంది దీని పేరు ఏంటి అంటే సిలిసిక్ యాసిడ్ అంటారు ఏమంటారు సిలిసిక్ యాసిడ్ అంటారు నెక్స్ట్ వన్ స్టానైట్ చెప్పాను కాబట్టి హైడ్రోజన్ స్టానైట్ SnO2 -2 వస్తుంది కాబట్టి మీకు H2SnO2 వస్తుంది దీని పేరు స్టానైట్ కదా స్టానస్ యాసిడ్ నెక్స్ట్ 56 హైడ్రోజన్ స్టానేట్ కాబట్టి దీని ఫార్ములా H2SnO3 దీని పేరు స్టానిక్ యాసిడ్ సో ఇట్లా మనకు నేమ్స్ ఆఫ్ ద మాలిక్యూల్స్ అండ్ ఫార్ములాస్ ఆఫ్ ద మాలిక్యూల్స్ మనము ఈ విధంగా వ్రాయవచ్చు ఓకేనా అర్థమైందా ఈ హైడ్రోజన్ కాంపౌండ్స్ చాలా 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 ఇంపార్టెంట్ అందుకే అన్ని కాంపౌండ్స్ రాశాను నేను నిన్నటి క్లాస్లో కొన్ని రాశాను ఈరోజు క్లాస్లో కొన్ని రాశాను మీరు ఏం చేయాలి ఒక డ్రాయింగ్ షీట్ తీసుకొని డ్రాయింగ్ షీట్ మీద ఇవన్నీ రాయాలి
ఫస్ట్ క్యాటయాన్స్ యానయాన్స్ రాయాలి, అదొక డ్రాయింగ్ షీట్ క్లాస్ రూమ్లో పేస్ట్ చేసేయాలి. నెక్స్ట్ హైడ్రోజన్ కాంపౌండ్స్ రాసి ఇవి కూడా క్లాస్ రూమ్లో పేస్ట్ చేసి రోజు చూడాలి. ఓకేనా? రోజు చూస్తే రోజు వాటిని మీ ఫ్రెండ్స్ తోటి డిస్కస్ చేయాలి. అదేంటిదిరా ఆ ఫార్ములా ఏంటి ఈ ఫార్ములా ఏంటి అని డిస్కస్ చేస్తేనే గుర్తుంటుంది, మీరు డెవలప్ అవుతారు. లేకపోతే మీ తల్లిదండ్రులు ఏ విధంగానైతే కష్టపడుతున్నారో మీరు ఇంకంతకంటే ఎక్కువ కష్టాలు అనుభవించాల్సి వస్తుంది. మన గవర్నమెంట్ స్కూల్స్ స్టూడెంట్స్ ఎప్పుడు కానీ ఏం కావాలి, ప్రైవేట్ స్కూల్ స్టూడెంట్స్ని డామినేట్ చేసే లెవెల్కి ఎదగాలి. అది నా కోరిక. మీరు నా కోరిక నెరవేరుస్తారు కదా. మీకు ఎంత నాలెడ్జ్ కావాలంటే అంత నాలెడ్జ్ నేను అందిస్తాను, కానీ కష్టపడేది మీరే కష్టపడాలి. నేను ఇవన్నీ నోట్స్ అన్ని తయారు చేసి మెటీరియల్ అన్ని తయారు చేసి నేను పడే కష్టాలు నేను పడతాను, కానీ మీరు కంపల్సరిగా ఫ్యూచర్లో మీ తల్లిదండ్రులు గర్వించే స్థితిలో, సమాజం గర్వించే స్థితిలోకి మీరు చేరుకోవాలనంటే అయితే చదువు ఒకటే మార్గం దీనికి. కాబట్టి బాగా చదవండి. మీరు సమాజంలో చూస్తే కూడా సమాజంలో డబ్బున్నోడికి విలువిస్తారు, చదువున్నోడికి విలువిస్తారు, ఇవి రెండింటికే విలువిస్తారు, లేకపోతే విలువియ్యారు. మనకు డబ్బు లేదు కదా, డబ్బు ఉందా మనకు చాలా చాలా తక్కువగా ఉంది, తినడానికి సరిపోయేంత మాత్రమే ఉన్నది. కాబట్టి డబ్బు లేదు కాబట్టి ఏం చేయాలి, చదువు బాగా చదివితే మంచి జాబ్ వస్తే అటు డబ్బు వస్తుంది, ఇటు జాబ్ వస్తుంది, అటు పేరు వస్తుంది, మీ తల్లిదండ్రుల పేరు నిలిపిన వాళ్ళు అవుతారు, సమాజంలో మీకు మంచి గుర్తింపు వస్తుంది. కాబట్టి తప్పనిసరిగా మీరు ఏం చేయండి, నేను ఏ రోజు చెప్పే క్లాసులు ఆ రోజు చదివే ప్రయత్నం చేయండి. ఆ రోజే చదవండి, ఆ రోజే హోంవర్క్ రాయండి, ఆ రోజే మీ టీచర్ చూపించండి, మీ టీచర్తో సిగ్నేచర్ తీసుకోండి. ఓకేనా? బాగా కష్టపడండి, కష్టపడితేనే ఫలితం ఉంటుంది. సో దిస్ ఈస్ ద వాట్ అబౌట్ ద కెమిస్ట్రీ ఫౌండేషన్ క్లాస్ 41. సో కెమిస్ట్రీ ఫౌండేషన్ క్లాస్ 41కి సంబంధించి కెమిస్ట్రీ ఫౌండేషన్ క్లాస్ 41. సో ఈ 41కి సంబంధించిన క్లాస్ వర్క్ ఏం చేస్తారు, బోర్డు మీద ఎప్పుడైతే చెప్పానో అవన్నీ క్లాస్ వర్క్ నోట్బుక్లో కాపీ చేయండి. దీని తర్వాత కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ క్వశ్చన్స్. ఈ కాన్సెప్ట్ ఈరోజు చెప్పిన కాన్సెప్ట్ అంతా ఈజీగా అర్థం అవ్వడం కోసము నేను చిన్న చిన్న క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఫామ్లోకి తయారు చేసేస్తాను, అవన్నీ నేర్వండి. దీని తర్వాత హోంవర్క్ చేయండి. హోంవర్క్ ఇస్తాను, హోంవర్క్ ఇచ్చే క్వశ్చన్స్ ఇస్తాను, ఆ క్వశ్చన్స్కి ఆన్సర్స్ రాయాలి. మీరు ఇది వస్తేనే ఇది వస్తుంది కాబట్టి ముందు కాన్సన్ట్రేట్ చేయాలి. దీని తర్వాత ఎగ్జామ్ రాయాలి. దీని తర్వాత ఏం చేయాలి, ఎగ్జామ్ రాయాలి. సో ఇవి కావాల్సిన వాళ్ళు ఏం చేయాలి, మేము ఇంకా వర్క్ ఎక్కువగా చేయాలనుకుంటున్నాము అనే వాళ్ళు ఏం చేయాలి, ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. సార్ కైండ్లీ సెండ్ మీ కెమిస్ట్రీ ఫౌండేషన్ క్లాస్ 41 మెటీరియల్ అంటే ఆ ఇన్స్టిట్యూట్ వాళ్ళు మీకు ఫ్రీగానే మెటీరియల్ని సప్లై చేయడము జరుగుతుంది. ఓకేనా? కాబట్టి మీరు ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి, చేస్తే దే విల్ సెండ్ యూ. ఓకేనా? రైట్, బాయ్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.